బొంబాటు చేసుకుంటూ ముందుకెళ్తుంది. కానీ కేఎస్ ప్రసాద్ గారి పరిస్థితి ఏంటి? ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత? నేను విశ్లేషకుడుగానే ఉన్నాను. అంటే మీ మీద కూడా చాలా ముద్దలు పడినాయి కదా, అవన్నీ చెరుగుతున్నాయా? జరుగుతాయో చెరగో తర్వాత విషయం సార్ ఒకటి గుర్తుంచుకోండి. మీరు ఒక జర్నలిస్టు, నేను జర్నలిజం చదువుకొని అనలిస్ట్గా ఉన్నాను. సరే ఎవరో ఏదో అనుకుంటారని, లేకపోతే ఏదని మన విలువలు మన విశ్వసనీయతని మనం పణంగా పెట్టి ఎవరు ముందుకెళ్ళాం. మీరు మార్కెట్లో ఎన్ని రోజులు బట్టి ఉన్నారో నాకు తెలుసు. మీ జర్నలిజం మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో, ఏ స్థాయికి వచ్చారో, అంచెల వారీగా ఎదిగిన విధానం అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఒక్కొక్కరికి ఇనీషియల్గా మనం చెప్పినవన్నీ అయిపోవాలనడానికి మనం ఏమైనా బ్రహ్మంగారం కాదు కదా. కొన్ని కారణాల వల్ల కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. జరిగిన దానికి రెండింటికి బాధ్యత తీసుకోగలగాలి. ఎస్, దట్స్ మై మిస్టేక్. యాక్చువల్గా నేను ప్రొయాక్టివ్గా ఓవర్ అసెస్ చేయడం అన్నది ఒక విషయం. బట్ అవన్నీ నేను బేస్ చేసుకుంది ఏంటంటే, నేను సంక్షేమ పథకాలు అన్న దాని మీదే బేస్ చేసుకుని చెప్పాను. అండ్ మోర్, నేను నా విశ్లేషణలో మొదటి రోజు నుంచి 80 పైచీలకు వ్యక్తులను మార్చాలని చెప్తాను. ఇటు నుంచి అటు నుంచి ఇటు మారిస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? సో ఇవన్నీ నేను అదే మిమ్మల్ని టార్గెట్ చేశారా? ఎలా అన్నారనే, లేకపోతే ఆయన అది చెప్పారని? అఫ్కోర్స్ అది సర్వసాధారణం అండి. ఎవరికైనా క్రిటిసిజం ఒకటేనా, ఇంకా వేరే అంశాలు ఉన్నాయా? ఇంకేం అంశాలు ఉంటాయి? మనకేం ఎవరు పొలం గట్లు తగ్గులు అవి ఏం లేవు కదా ఎవరితో. ఇప్పటికీ టార్గెట్ ఉందా అండి? కొంత ఉంది, కానీ చాలా అంత మొదట్లో కంపేర్ చేస్తే ఫస్ట్ 3-4 months ఉన్నంత బొంబాడింగ్ అయితే ఇప్పుడు లేదు. ఇబ్బంది పెట్టారా? ఇబ్బంది అని నేను అన్ను, తప్పదు. ఇప్పుడు అందరికీ మనం మాట్లాడినవన్నీ నచ్చాలని రూల్ లేదు కదా సార్. ఇప్పుడు మనం ఏం వాళ్ళని శాసించడానికి ఏం లేము. నేను వ్యక్తపరిచిన విశ్లేషణ వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నేను సర్టన్ క్రిటిసిజమ్స్ అందరూ తీసుకోవాలని రూల్ లేదు కదా. నేను దానికి వెల్కమ్ చేస్తాను. నేను అంతకన్నా ఇంకేం లేదు. జనసేన దాని లెగసీ ఏ రకంగా ఉందండి? 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అంచెలంచెలుగా 2014 నుంచి అంటే 2019 దాకా వాళ్ళ ప్రస్థానం లేదండి. అంటే పార్టీ అయితే ఉంది కదా. అదే పార్టీ అనేది ఉంది. వ్యక్తిగా ఒక పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తితో ఒక కూటమిని ఆ రోజు శాసించగలిగాడు. కానీ మనం ఆద్యంతం పవన్ కళ్యాణ్ గారిని గమనించగలిగితే 2019 ఎలక్షన్లో ఆయన ఇండివిజువల్గా ఎప్పుడైతే కంటెస్ట్ చేశాడో అక్కడ ఆయనకి మొత్తం శూన్యం కనబడింది, ఇంక్లూడింగ్ ఆయన 2 స్థానాల్లో ఆయన ఓడిపోవడం దగ్గర నుంచి. బట్ 2024లో ఒక రాజకీయ పరిపక్వత, రాజకీయ నాయకుడు ఎప్పుడు ఏంటంటే హీ విల్ డెఫినెట్లీ బికమ్ ఏ స్ట్రాటజిస్ట్. సో ఒక స్ట్రాటజీ అన్నది ఆయన మనం వరకు గ్రహించలేకపోయాం, కానీ ముఖ్యంగా నేను గ్రహించలేకపోయాను. బట్ ఆయన నేను ఫాలో అవుతున్నాను. ఎప్పుడైతే నేను కుమారస్వామి గారిలాగా ఒక గేమ్ చేంజర్ అవ్వాలి, అండ్ మనం శాసించే స్థాయి మన పార్టీకి మనం రావాలి, అండ్ మోర్ ఒక కుల సమీకరణాల్లోనూ క్యాస్ట్ ప్రొవొకేషన్స్లోనూ ఇండివిజువల్గా ప్రతి ఒక్కరిని కన్సాలిడేట్ చేసుకోవడంలోనూ అతను వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తున్న గైడ్లైన్స్ని నిజంగా ఎవడన్నా గమనిస్తే అతని ఎన్నికలకి అందరికన్నా ఆయనే సమాయత్తం ఉన్నాడని మాత్రం అర్థమవుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు